నిగ్రహించి అమ్మవారి ఉపాసన చేసేటువంటి వాళ్ళు అమ్మవారిని ఏ నిమిషంలో ఎక్కువగా రెట్టింపు చేసి పూజ చేయాలి, ఏ నిమిషంలో అమ్మవారిని రెట్టింపు చేయడం అంటే ప్రేరణ చేయడం, మంత్రాన్ని పదే పదే ప్రేరణ చేయడం, రెట్టింపు చేయడం. వీటికి నేను నానా అర్థాలు చెప్పడం ఏంటంటే, మంత్రం రెట్టింపుగా అధిక మొత్తంలో ఎక్కువగా చేయడం వల్ల ఒక పడుకున్నటువంటి ఒక వ్యక్తిని పదే పదే వాళ్ళని లేపేటప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు లేపితే ఏమవుతుందో, నిద్రావస్థలో ఉన్నటువంటి వాళ్ళని పదే పదే లేపితే వాళ్ళు లేచిన తర్వాత మనతో పని ఏంటి అనేటువంటిది అడుగుతారు. అందువల్ల ఆ మంత్రాన్ని మనం ప్రేరణ చేస్తే ఆ ప్రేరణ ద్వారా ఏ దేవతనైనా కూడా మనం ఉపాసన చేసేటువంటి ఒక మార్గంలో తప్పకుండా గురుముఖంగా ఏ దేవతని ఆరాధించాలి. ప్రతి వాళ్ళకి ఎట్లా తయారైందంటే ఈ మధ్య ఒక్కొక్కసారి నాకు చాలా ఇంకా కోపం, నాకు ఇంకా అట్లాంటివి గుర్తొచ్చినప్పుడు తీవ్రంగా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు గురువు చెప్పినటువంటి ఒక విధానాలు కాకుండా పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసి వాళ్ళు ఆ భగవత్ అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు రిజల్ట్ రావాలా. మనం ఏమన్నా సెల్ ఫోన్లో నెంబర్ కొట్టగానే అవతల వ్యక్తి కూడా కనెక్ట్ అయ్యి వాడు ఫోన్ రెస్పాండ్ అయితే కదా మనం మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర మొబైల్ ఉంది, తగులుకొని కొడదామని చెప్పేసి ట్రై చేస్తే ఈ ఫోన్లో ఉన్న వ్యక్తి అవతల వ్యక్తి స్పందించడానికి ఎంగేజ్ వచ్చినప్పుడు, అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వాడు పెట్టేసిన తర్వాత కదా మనకి ఫోన్ కనెక్ట్ అయ్యేది. అలానే 32,000 కోట్ల మంది దేవతలలో ఆ దేవతలకి అందరికీ కూడా రక్షణ ఇచ్చేటువంటి ఒక లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారి యొక్క అంగరక్షకురాలు, దశమహావిద్యా దేవతలన్నిటికీ కూడా మూలస్థానమైనటువంటి ఒక ఈ విద్యను ఉపాసన చేసేటువంటి వాడికి తీవ్రమైనటువంటి ఒక కోపం ఎందుకు వస్తుందంటే, ఆవిడ సహస్ర సింహవదనే మహాభైరవి జ్వల జ్వాల చెప్పి అగ్నిజ్వాలలు ఏ విధంగా అయితే ఉంటాయో ఇవన్నీ కూడా కిరీటాలు అనుకుంటారు. మరి అమ్మవారి పైన ఉండబడేటువంటిది ఏదైతే ఉందో ఆవిడ ముఖమే ఇదంతా కూడా అగ్నిజ్వాలలు. ఇవి కిరీటాలు, ఇంకోటి ఇది డిజైన్ అనుకోమాకండి. ఆ సర్పాలు, నాగదేవత కాలాన్ని శాసించగలిగేటువంటి ఒక కాలసర్ప దోషాలు నివారణ చేయగలదు, శని దోషాన్ని నివారణ చేయగలదు. అట్లనే శత్రువుల యొక్క శిరశ్ఛేదన్యే నమః, శిరస్సుని ఖండింపజేయగలిగేటువంటి ఒక శక్తి ఉంది. అందువల్ల సింహం ఒక్కసారి అరిస్తేనే మనం గందరగోళం అయిపోతుంటాం. పార్కులు అక్కడక్కడ మనం ప్రత్యక్షంగా ఎప్పుడూ చూసుండవు. జూ పార్కులకు వెళ్ళినప్పుడు అది అరుస్తూ ఉంటుంది, గాండ్రిస్తూ ఉంటుంది, ఆ అడవి మొత్తానికి మృగరాజు అయి ఉంటుంది. అలాంటి సింహము సహస్ర సింహవదనే 1000 సింహాలు ఒకేసారి అటాక్ చేస్తే శత్రువు ఎంతటి వాడైనా సరే, నాకు అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, ఏదో ఉంది, నేనేదో లాగేస్తానో చేసేస్తాను అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ అమ్మవారి ఉపాసనా పరులను కానీ, అమ్మవారి యొక్క భక్తులని కానివ్వండి, అమ్మవారిని ఆశ్రయించినటువంటి వాళ్ళని టచ్ చేయాలని ఆలోచన వస్తేనే వీడికి ఇక్కడ ముచ్చెమటలు మామూలుగా ఉండదు. అందువల్ల ఈ యొక్క శక్తిని మనం మెల్లమెల్లగా పూర్వకాలంలో పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాడు. అంటే ప్రతిదీ వైద్యానికి మీకు అర్థం అవడం కోసం చెప్తాను. స్మాల్ డోస్ ఇచ్చేవాళ్ళు, అది బాగా దద్దులు రాకుండా పర్వాలేదు అనుకున్నప్పుడు మెల్లమెల్లగా డోసులు ఇచ్చేవారు. ఏ విద్య అయినప్పటికీ కూడా నేను ఏ పద్ధతిలో వెళ్తాను అంటే, నిదానంగా స్లోగా మనము భగవంతుడిని ఫస్ట్ గణపతి, తర్వాత ఇంకొకటి చేస్తూ మెల్లమెల్లగా స్థాయి పెంచుకుంటూ ఉపాసన చేయాలి. అంతేకాకుండా నాకు ఇప్పటికిప్పుడు రిజల్ట్ వచ్చేయాలంటే ఆ రిజల్ట్ అనేటువంటిది నేను భగవంతుడికి ప్లస్ భక్తుడికి మధ్యలో, ఒరే సుబ్రహ్మణ్య శాస్త్రి, నువ్వు డబ్బులు తీసుకురా, నీ కోరికలు నెరవేరుతాయి